ఇక్కడంతా కూడా పరిశ్రమలు స్థాపించడానికి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇంత కేటాయిస్తామని చెప్పేసి ప్రకటన చేయండి, సంతోషంగా వచ్చిస్తారు. చేయగలుగుతారా? పోనీ మీరు చేయరు, నాకు తెలిసి చేయరు. ఎందుకంటే మీరు అంతా చేయాలనుకుంటే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తారు, ఆ ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి లోన్లే ఇస్తారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 256 కోట్లు కేంద్ర ప్రభుత్వం పంపిస్తే మీరు జస్ట్ 60 కోట్లు యాడ్ చేయాలి. 69 కోట్లు యాడ్ చేస్తే ఆ 256 కోట్లు మీకు వచ్చాయి. అవి కూడా రాకుండా పోయినాయి, రివర్స్ పోయినాయి. మీరు ఇవన్నీ కూడా చేయరండా. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటే మీ పార్టీకి పడదు. వాళ్ళని ఎంతసేపు ఓటు బ్యాంక్ గా చూస్తారు. ఓటు బ్యాంక్ ద్వారా మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళని దోచుకోవడానికి చూస్తారు. చాలా నేను భారతీయ జనతా పార్టీ మీద కూడా ఒక ఆరోపణ ఉంది. గతంలో భూసేకరణ చట్టం యూపీఏ తీసుకొచ్చిన దాన్ని కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డైల్యూట్ చేసింది. అది డైల్యూట్ చేసినప్పటి నుంచే రైతులు కూడా భూములు ఇవ్వడానికి ఎక్కడ కూడా ఆసక్తి చూపించట్లేదు. గతంలో ఉన్నటువంటి చట్టం కొంత పటిష్టంగా ఉండడం వల్ల వారు కూడా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అనేటువంటి ఆరోపణ. నేను అది భూసేకరణ చట్టం 2013 కాంగ్రెస్ యూపీ హయాంలో వచ్చిన తర్వాత 2015-16లో తెలంగాణ రాష్ట్రంలో దానిలో మార్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు మార్పులు చేశారు. ఒక మార్పు ఏం చేశారంటే 4 రెట్లు ఇవ్వాల రైతులకు సంబంధించిన భూములకు అని చెప్పేసి ఉంటే దాన్ని 3 రెట్లకు కుదించినారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. దాని కేంద్ర ప్రభుత్వంలో దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. మొట్టమొదటి పాయింట్. మీరు ఇంకొక పాయింట్ కూడా నేనేం చెప్తున్నానంటే, మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూముల్ని కూడా మీరే లాక్కుంటున్నారు కదా. ఇందిరమ్మ హయాంలో ఇచ్చిరు అనుకుందాం. ఇందిరమ్మ హయాంలో దేనికోసం ఇచ్చిరు? అక్కడ ఆ భూములు బీడు భూములు ఉన్నాయండి. ఇప్పుడు పరిగిలో కూడా ఏం సాగు భూములు ఏం కాదు, అవన్నీ కూడా బీడు భూములే ఉండే. ఆ బీడు భూములని సాగు భూములాగా కష్టపడి చేసుకొని వాళ్ళు పంటలు పండించుకొని వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటుంటే మీరు ఆ భూముల పైన మీరు పడి గద్దల్లాగా పడి ఆ భూములన్నింటినీ కూడా లాక్కొని మీ యొక్క ఆబ్జెక్టివ్ ఏముండాలనేది ఒక్కసారి శ్రీనివాసన్ ఆలోచించండి. మీ ఆబ్జెక్టివ్ ఏముండాలంటే అదే ఎస్సీ ఎస్టీ సోదరులని మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా తయారు చేసే ఆబ్జెక్టివ్ ఉండాలా. అదే ఎస్సీ ఎస్టీ సోదరులని ఆ యొక్క ఇండస్ట్రీలు పెట్టే విధంగా మీరు ప్రోత్సహించే రకంగా మీరు పాలసీలు తీసుకొని రావాలన్నా ఎక్కడ తీసుకొస్తున్నారన్నా నాకు చెప్పండి. ఎస్సీ ఒక చిన్న పాయింట్ చెప్తా. 100% బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీని ఇండస్ట్రియలిస్ట్ గా చేసింది బీజేపీ? నేను చెప్తాను. ఇప్పుడు ఇది స్టేట్ సబ్జెక్టు. ఏ రాష్ట్రంలో అయినా మీరు బీహార్లో చూడండి, యూపీలో చూడండి, మీరు అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర చూడండి, గుజరాత్ చూడండి, రాజస్థాన్ చూడండి. గుజరాత్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అయినా. మీరు వేరే ఎక్కడ పోకండి, గుజరాత్లో పోండి. గుజరాత్లో పోయి అక్కడ ఇండస్ట్రీస్ ఏ విధంగా డెవలప్ చేశారు మోడీ గారి హయాంలో అనేది ఒక్కసారి స్టడీ చేయండి, మీకు తెలిసిపోతుంది. గుజరాత్ ఇప్పుడు ఒక పేద దేశం, పేద రాష్ట్రం లాగా ఉండింది. ఎస్సీ ఎస్టీలనే అక్కడ డెవలప్ చేశారు. ఎస్సీ ఎస్టీలను బీసీలను వాళ్ళు కేంద్రంగా పెట్టుకునే అక్కడ అనేక మంది ఇండస్ట్రియలిస్ట్ డెవలప్ చేశారు. మీకు డాటా నేను అన్ని కూడా మీకు ముందు పెడతా. ఆ పాలసీని అవలంబించండి. ఆ పాలసీని మీరు దాని ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో అవలంబించండి. ఎందుకు చేయరు? నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇంకొక విషయం చెప్తా. ఇంతకుముందు ల్యాండ్ భూసేకరణ చేసిన తర్వాత గత ప్రభుత్వాలు కావచ్చు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, మీరు 2004 నుంచి 2014 మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అనేక చోట్ల భూసేకరణ చేసినారు. ఉదాహరణకు చెప్తా, మీరు జడ్చర్లలో భూసేకరణ చేసినారు. మీ హయాంలో జరిగింది, మీ హయాం నుంచి స్టార్ట్ అయ్యి జడ్చర్ల భూసేకరణ అనేది. ఆ జడ్చర్లలో ఇప్పటికీ ఎన్ని భూములు ఖాళీగా పడి ఉన్నాయి, ఎన్ని భూముల్లో పరిశ్రమలు స్థాపించబడ్డాయి, ఎంతమందికి ఉపాధి కలిగింది అనేది ఒకసారి చెక్ చేసుకుంటారు, ఒకసారి రివ్యూ చేసుకోండి. తప్పేముండదన్నా, తప్పేం లేదు కదా. ఇంకోటి కొత్తూరు ఉంది. కొత్తూరులో లాజిస్టిక్ హబ్ పెడతా అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి లాజిస్టిక్ హబ్ కోసం అక్కడ కూడా భూసేకరణ జరిగింది. పరిశ్రమలన్నింటినీ కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా కొత్తూరుకు, షాద్నర్కి అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి అక్కడ అనేక రకాల ఏర్పాట్లు చేసినారు. ఆ భూమి కూడా ఖాళీగానే పడి ఉంది. వాటిని కూడా ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇట్లా కాదు, సింపుల్ గా మీరు టీజేఏసీ, ఇప్పుడు టీజేఏసీ ఉంది కదా, 1,45,000 ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళ ఆధీనంలో. ఈ 1,45,000 ఎకరాల భూములు ఈ పారిశ్రామిక సంస్థల కోసమే, ఫ్యాక్టరీల కోసమే యూజ్ అవుతున్నాయి. ఒకసారి లెక్క తీయండి, ఎన్ని భూములు ఖాళీగా పడున్నాయి తీయండి. ఎన్ని భూములు ఖాళీగా ఉంటే ఆ అన్ని ఎకరాల భూముల్ని మీరు రెగ్యులరైజ్ చేసుకొని మీరు కొత్తగా పరిశ్రమలు స్థాపించుకోవచ్చు కదన్న. కొత్తగా మళ్ళీ భూసేకరణ చేయాల్సిన అవసరం. నేను ఏమంటున్నానా, మేమేమి వ్యతిరేకం కాదు, పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదు, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కొత్తగా ఉపాధి కల్పిస్తాను మేము వ్యతిరేకం కాదు. కానీ మీ ఆలోచన ఏ విధంగా ఉండాలంటే, ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో, ఆల్రెడీ ఏదైతే ప్రభుత్వాలు భూసేకరణ చేసి ఆ యొక్క పర్పస్ ఏదో, ఆ ఉద్దేశం ఏదైతే ఉండిందో ఆ ఉద్దేశాన్ని, ఆ పర్పస్ ని వీళ్ళు సాల్వ్ చేయగలిగినారు ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఈ విధంగా చేసుకుంటూ పోతే ప్రభుత్వాలపైన నమ్మకం కలుగుతుంది ప్రజలకి. ప్రభుత్వాలపై నమ్మకం కలిగినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి వెనకపోరు. కావాలంటే ఎక్కడైనా ఇప్పుడు భూసేకరణ చట్టం గురించి మీరు ఇంతకుముందు మళ్ళీ మాట్లాడినారు కాబట్టి, యూపీఐలో వచ్చింది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను.
భూసేకరణ చట్టం ప్రకారము లగచర్లలో మీరు ఇస్తున్న పరిహారం ఎంత? 20 లక్షలు. ఇప్పుడు మీరు కొడంగల్కి సంబంధించి 20 లక్షలు ఇస్తున్నారు, లగచర్లకి 20 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు కూడా ఒక్క బాధితుడు కూడా ఇంతవరకు డబ్బు ముట్టలే. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసము 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వట్లేదు. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి సార్, మీరు మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వట్లేదు. ప్రభుత్వ ధర ఏతుందో దానికి 3 రెట్లు కూడా రావట్లేదు. అంత కూడా రావట్లేదు. ఆ లెక్క రావట్లేదు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే కొడంగల్కి ఏదైతే మీరు కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీళ్ళు ఎక్కడైతే తీసుకొని పోతున్నారో, భూత్పూర్ రిజర్వాయర్ కావచ్చు, నేరడిగం రిజర్వాయర్ అయితే నీళ్లు తీసుకొని పోతున్నారో, ఆ 4 గ్రామాలకి ఇప్పటి వరకు ఆర్ఎండ్ఆర్ అందలేదన్నా. ఇప్పటి వరకు కూడా ఆర్ఎండ్ఆర్ అందలేదు. ఆర్ఎండ్ఆర్ ఎందుకు అందలేదంటే ఈ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందలేదు. ఈ ప్రభుత్వం మార్పు కోసం వచ్చే ప్రభుత్వం ఇవన్నీ పెట్టి ఇన్ని పెండింగ్లు పెట్టుకొని పక్కన ఉన్నటువంటి జిల్లాలో, పరిగి జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో భూములు రైతుల దగ్గర నుంచి మీరు ఆశిస్తున్నారంటే ఏ విధంగా? ఓకే రవికుమార్ గారు, జయరాం గారు నేను ఇందాక ప్రస్తావించినట్టే తొలి నుంచి కూడా కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక భూ వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నటువంటి పరిస్థితి. నిత్యం భూ వివాదాలకు సంబంధించిన అంశాల మీద మనం డిబేట్ లో కూడా కంటిన్యూ చేస్తాం. దీని మీద ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ సర్కార్ మీద. ఏమనుకోవాలి, ఏ రకంగా చూసుకోవాలి? అసలు కాంగ్రెస్ కి చుట్టూ నడుస్తున్నటువంటి భూ వివాదాల మీద మీ కామెంట్. అంటే ఇంత వివాదం ఉన్నా కూడా, ఇంత అవినీతి ఉన్నా కూడా, ఇంతటి దుర్మార్గం ఉన్నా కూడా బీజేపీకి ఎందుకు అలా కనిపించటం లేదు? ఇదంతా ఉన్న తర్వాత వీళ్ళకు సపోర్ట్ చేసేది నువ్వు రేవంత్ ఎవరినన్నా ఏమన్నా అంటే వెంటనే రియాక్ట్ అయ్యేది కాంగ్రెస్ వాళ్ళ కంటే ముందు రఘునందన్ రియాక్ట్ అవుతాడు. రఘునందన్ రియాక్ట్ ఒక్క నిమిషం తమ్ముడు, వెంటనే బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి ఇక మన సంజయ్ రియాక్ట్ అవుతాడు. అంటే ఈ రోజు ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే కంటే కూటమి ప్రభుత్వం అంటే బాగుంటది. చంద్రబాబు నాయుడు, బీజేపీ, కాంగ్రెస్, ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో లూటీ జరుగుతుంటే మరి వీళ్ళు ఎందుకు కళ్ళకు కనబడతలేదు? ఇంత లూటీ కూడా కూటమిలో బీఆర్ఎస్ లేదా జయరాం గారు? కూటమిలో బీఆర్ఎస్ లేదా? బీఆర్ఎస్ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా, బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిందని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసింది అనుకోండి, లాస్ ఏంది? అది వాళ్ళ పొలిటికల్ అంశాలు, వాళ్ళ అవసరాలు కలవచ్చు, కలవకపోవచ్చు. కాంగ్రెస్ బీజేపీ అయితే కలవదు కదా. కాంగ్రెస్ బీజేపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో కలవదు. కలిస్తే రాజకీయాలకు అసలు దాని విలువనే లేదు. ఇక దాంట్లో ఇంకా అవసరమే లేదు. ఇక ఎక్కడన్నా కలిసిన చరిత్ర ఉంటుందా అంటే ఎక్కడ లేదు. ఇక ముందు కూడా వస్తుందా అనుకోదా? ఉంటే అసలు రాజకీయమే లేదు. ఒకవేళ కనుక పంచుకోవడమే. ఇక నీకు అది కావాలా, నాకు అది సామెత అంటది తెలంగాణ, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు రాజకీయ పార్టీలు రాష్ట్రాలు పంచేసుకుంటాయి. మా రాష్ట్రం ఇది, మీ రాష్ట్రం ఇది, నువ్వు నీదో టర్మ్ నాదో టర్మ్ లాగా షేర్ చేసుకుంటారు. అంటే ఇది నేను చెప్పాల్సింది ఇది కాదు. ఇక్కడ కావాల్సింది ఇంతటి దుర్మార్గం జరుగుతున్నా కూడా ఇక్కడికి ఈడీ రాదు, సిబిఐ రాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏది మాట్లాడదు, ఏది రాదు. ఎప్పుడు వస్తాయి మరి? ఎప్పుడు వస్తాయి? అదేనమ్మా తెలియాలి కదా. అంటే ఈ రోజు మార్గం అనేది బీజేపీ చెప్తుంది, అసమర్థులు అనేది బీజేపీ చెప్తుంది, ఇక్కడ చేసిందా బీజేపీనే. మళ్ళీ ఎందుకు ఇక్కడ వాళ్ళ కాపాడుతున్నా కూడా బీజేపీ. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కాపాడుతా. ఎందుకు కాపాడుతున్నది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ పేదలను కొట్టేసి, వాళ్ళ భూములను కొల్లగొట్టి పేదలను కొట్టేసి, ఇక్కడ ఆయన ఒబే చేయాల్సిన 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసేమో కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన డబ్బులు పంపించాలి, బీజేపీ ప్రభుత్వానికి డబ్బులు పంపించాలి. ఇద్దరిని డబ్బులు పంపించే ప్రయత్నం లోపల పేదలను కొల్లగొడుతూ ఉంటే, పేదలు అరుస్తూ ఉంటే దీని అలా అంటే గతంలో కేసీఆర్ మీద పోరాడినప్పుడు కూడా, కేసీఆర్ గారి మీద పోరాడినప్పుడు కూడా చాలా ఆరోపణలు చేశారు భారతీయ జనతా పార్టీ. త్వరలోనే కేసీఆర్ జైల్లోకి వెళ్తారంటూ కూడా అప్పట్లో ప్రకటించినటువంటి పరిస్థితి. ఆయన మీద ఇప్పటికీ కూడా ఈడీ గానీ ఏ కేసు కూడా లేదు. అంటే కేసీఆర్ కూడా పంపించారా బీజేపీకి ఏమైనా? సంజయ్ ముఖం కడుక్కోకుండానే స్టేట్మెంట్ ఇచ్చినాడు, కేసీఆర్ ను జైల్లో పెడతాం. అరే జైల్లో పెడతాం అనేది అయితే ఆయన పోస్టే ఊడిపోయింది, ఈయన జైలు మాత్రం పోలేదు. అంటే దీన్ని జైల్లో పెట్టొద్దని అనటం లేదు. కేసీఆర్ కాదు, కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం దోచేసినా కూడా తప్పలేదు. కానీ వాళ్ళు చేసేటోడు ఎవడు? ప్రూఫ్ ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి? ఏది నిరూపణ ఎక్కడ జరుగుతుంది? ఎవరు నిరూపించాలి? ఎవరు చెయ్యాలి?
మాటలతోని ఎందుకు మాట్లాడటము, రాజకీయంగా పబ్బాలు ఎందుకు గడుపుకోవాలి? కేసీఆర్ ను పెడతావో, కేటీఆర్ ను పెడతావో, హరీష్ ను పెడతావో, దాన్ని తప్పులు చేస్తే వదిలేసిన పని లేదు. కానీ మరి ఏది మీరు కవితను జైలు పంపిస్తా అన్న కవితన ఇప్పుడు కోఆపరేషన్ తీసుకొని కాంగ్రెస్ లో పెట్టుకున్నారు. ఈరోజు కవిత కాంగ్రెస్ కవిత అని చెప్పాలా, లేకపోతే బీఆర్ఎస్ కవిత అని? బీఆర్ఎస్ కవిత అయితే ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు, కవితనే యాక్సెప్ట్ చేయదు. మరి ఈరోజు రేవంత్ యాక్సెప్ట్ చేస్తున్నాడు కదా ప్రజలకు అర్థమయ్యే విధంగా. ఓవరాల్ గా మీరు చెప్పకపోయి ఉండొచ్చు కానీ అదే కదా. అంటే ఈ రోజు మీరు మాట్లాడుతున్న పేదలను కొట్టాలి, మనం పబ్బం గడుపుకోవాలి, రాజకీయ నాయకుల భూములకు వెలలు పెరగాలి, ఇక్కడ తలలకు మాత్రము లెక్కలేదు. రైట్, ఓకే. ఇక్కడ నిరుపేద, నేను కులాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు మా పవనమ్మ మాట్లాడింది కులాల గురించి, అది కూడా మాట్లాడదలుచుకోలేదు. పేదల భూములు పోతాయి, రాజకీయ నాయకుల భూములు ఎందుకు పోవు? హరీష్ భూమి పోతే నేను హ్యాపీగా ఫీల్ అవుతా, కేసీఆర్ భూమి కొల్ల కొడితే నేను కొబ్బరికాయ కొడతా, బండి సంజయ్ ఇంట్లో కనుక పోతే నేను దేవుని మొక్కుతా, శ్రీ జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి భూములన్నీ పదలంగానే ఉంటాయి, ఎందుకుంటాయి అని అడుగుతున్నా నేను. ఎందుకు ఉండాలి అంటున్నా. అయితే జయరామ్ గారు కంక్లూడ్ టైం. ఓకే రవికుమార్ గారు కంక్లూడ్ చేసేయండి. జయరామ్ గారు చాలా సీనియర్ విశ్లేషకులు. ఆయన ఏం చేసిందంటే